దేవుడి విశ్వాసులారా, మీ అందరికీ శుభములు కలుగును గాక. యేసయ్య ప్రేమ సహవాస కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మీకు కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు మీకు తెలియపరచాలి. అనేక సంఘాలు కూడా అక్కడ దురాత్మతో పోరాడతారు. కొన్ని సంఘాలకు దురాత్మలు సహవాసం చేసేవాళ్ళు అంటారు. సహవాసం చేయకూడదు. పూర్ణ ఆత్మతో, సత్యముతో, దేవుని శక్తినితో పోరాడాలి. ప్రార్థన వాక్యం ఏం చెప్తుందంటే, దురాత్మలు సేవ కాదు, దురాత్మలు నశించిపోతుంది, వాళ్ళని ఎలాగా విడిపించాలి, వాళ్ళని వాక్యానుసారంగా ఏమో బోధిస్తుంది అని ఈ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని శక్తిని పట్టుకుని ప్రార్థించాలి. వాళ్ళు ఉన్న దురాత్మలోనూ వాళ్ళ హృదయంలో రాదు, రాకను చేస్తుంది. ప్రార్థన పట్టుదల ఉండాలి. ఇక్కడ ఎఫెసీయులను ఒక మాట ఉంది, మనం చేసే ప్రార్థన విజ్ఞాపక ప్రార్థన కావాలి, సహవాసం ప్రార్థన కావాలి, పరిశుద్ధాత్మతో ప్రార్థన కావాలి. అలా ఉంటే మన హృదయంలో ఏంటంటే సిద్ధ మనస్సు ఉంటుందంట. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు అక్కడ 6, ఇక్కడ 16లో చూడగలితే, ఇవన్నీ గాక విశ్వాసమనులు డాలు పట్టుకొని దానిలో మీ దుష్టులు, విశ్వాసముతో ఉండి దానిలో మీ దుష్టులను అగ్ని బాణములకు, అర్పణములకు శక్తిమంతులు మరియు రక్షకుడుకు శిరస్తాస్త్రులకు దేవుని వాక్యము ఆత్మ కంగమనకు దర్శించుకోండి. దేవుని వాక్యం అంట కంగమను గద్దించుకుంటే, ఆత్మ దర్శించుకుంటే మనలో ఉన్న దురాత్మ రానవదు. వాక్యం ఏం చెప్తుందంటే ఇదే చెప్తుంది. మన ప్రాముఖ్య జీవితములను ఏదైనా కోల్పోయి ఉన్నామంటే దానికి కారణం దురాత్మల సహవాసం చేసి కోల్పోతాం. దురాత్మల సహవాసముతో మరి దేవునికి పట్టుకుందాము, కొనసాగించే ప్రార్థనలు ఉన్నా దురాత్మలు సావసేస్తను మనం దేవుని పట్టుకోలేం. ఇక్కడ ఏముందంటే, విధములైన ప్రార్థనలు విజ్ఞాప చేయొచ్చు అని ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి ఆత్మను ప్రతి సమయమును ఏముందండి, ప్రతి ఆత్మ అంట ప్రతి సమయమును విధములైన ప్రార్థనతో విజ్ఞాప చేయొచ్చు, ఆ విషయములు సమస్తమును పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాప చేయండి. పూర్ణమైన అంటే పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో బలపరిచే విజ్ఞాప ప్రార్థన కావాలంట. ఇక్కడ ఎబిసికి వాయు ప్రకారముగా మనం దేనికైనా రాయబారుల సంఖ్యలకు మరియు మన సువార్త ఎలాగందండి, సువార్త మమ్మూరుకు ధైర్యముతో తెలియజేయాలంట. ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దిగు వాళ్ళున్న హృదయంలో దురాత్మ పోతాయి. వాళ్ళ దురాత్మతో సహవాసం చేసి వాక్యం విజ్ఞాపం ఏం తెలుస్తాలకి, వాక్యం సహవాసం ఏం తెలుస్తాలకి అది తెలియదు. ప్రతి విధములను ప్రతి అవసరము తీర్చే దేవుడు ఉన్నాడు. నాయన ఇదిగో మీలో దురాత్మ ఉందేమో ఒకసారి పరీక్షించుకో, వాక్యం ఇదా చెప్పాలని మమ్మూరుకు ధైర్యము తెలియజేయాలంట. అప్పుడు మాట నోరంట తెరిచినప్పుడంట మాటలానప్పుడు వాళ్ళకంట నాకు అనుగ్రహించాతే పూర్ణమైతో పట్టుదలతో విజ్ఞాప చేసు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండి ప్రార్థన చేసినవాడు మీకు క్షేమాక్షరము తెలియజేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రభు నందునకు నమ్మకమైన సారుడిగా ఉండాలట. ఎలాగండి, వాక్యం ఏం చెప్తుందంటే, నమ్మకమైన సారుడిగా ఉండి విజ్ఞాపతోను ప్రార్థనలు చేయొచ్చు. అందరి కొరకు ప్రార్థించేయాలి, మన కొరకు కాదు.
మన కష్టాలు వచ్చినాయి, మన బాధలు వచ్చినాయి, మన ఇబ్బందులు వచ్చాయని మన ప్రార్థనలు ఎత్తమ్మా, వదలమ్మా కాదా. దేవుడు చూసుకుంటున్నాడు కదా, మన యందు ఉన్నాడు, మా పక్షముగా ఉన్నాడు, మన ప్రార్థన చూస్తున్నాడు, మన విజ్ఞాపన చూస్తున్నాడు, మన పూర్ణ పట్టుదలతో ప్రార్థిస్తున్నాం. కానీ మన ప్రార్థన చేసింగా కాక మరి ఎదుటి సమస్యల కోసం, ఎదుటి సంఘాల కోసం అలాగుంటే ప్రభు నుండి అంట క్రీస్తు సమాధానములను మిమ్మల్ని ఓ ధన్యులుగా చేస్తాడంట. దేవుడికి స్తోత్రం. అలా అనడం, నేను శాశ్వతమైన ప్రేమతో వారికి కృప ఏదండి కలుగును. శాశ్వతమైన ప్రేమతో కృప కలుగును. ఎవరు కలుగునండి? నువ్వు ఎప్పుడు విజ్ఞాపనతో విషయములు అన్ని పరిశుద్ధ నిమిత్తంగా పూర్ణ మనసుతోను పూర్ణాత్మతోను మెలకువ ఉండి విజ్ఞాప కావాలంట. విజ్ఞాపన తెలిసాగండి మన పట్టుదల. అలా ఉంటేనే విజ్ఞాపనతో మనలో ఉన్న హృదయంలో ఉంటుంది. అలాగా క్రీస్తులో సమాధానపరిచినట్లుగా ప్రియమైన మాట ఉంది, ఆ మాట కూడా చెప్తాను. భ్రమ పరి ఆత్మట. భ్రమ, చాలా మంది కూడా భ్రమ అని తెలుసు మీకు. సంఘములను వ్యతిరేకంగా ఉండి ఆత్మ భ్రమ. ఇది నేనే ప్రోక్షవించుకోవాలి, నేనే ఆశపడాలి. అలాగుంటే అనేకుని ప్రవర్తనలకు అలా ఎలా కలుతుందండి? నీ ప్రవర్తనలకు భ్రమపడే ఆత్మ కాదు, కానీ దేవుని ఇష్టంసారముగా భ్రమపడే ఆత్మ కావాలి. దేవుని ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ ఆహ్వాసం కావాలి. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రభునందును ఆత్మ ఎట్లు ఏంటో తెలుసుకోండి. ఆత్మ తెలుసుకోండి. నా యందును మీరు నిలిచినట్లు నేను మీ యందును నేను నిలిచినట్లు తండ్రి యొద్దకు తెలుసుకున్నట్లు మీరు కూడా ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు ఉన్నాడు కాదా యేసుక్రీస్తు. ఆ గొప్పవాడు తెలుసుకోవాలి. అలాగుంటే మనలో ఏముంటుందండి? భ్రమపడే ఆత్మ రాదంట. వాక్యం ఏం చెప్తుందంటే, మీలను కుమారుడు యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా, ఆయన ఇచ్చిన ప్రకారముగా ఆధ్యాత్మిక ప్రకారముగా ఉంది ఆత్మ, దేవుని ఆత్మ. కానీ భ్రమపడే ఆత్మ కాదు. అలా భ్రమపడే ఆత్మ అయితే మీలో చక్కని మాటలు మీరు వినలేరు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మొదటి యోహాను 4 మరి ఇక్కడ 6వ వచనంలో అయితే ఇక చిన్న మాటను చూడండి. ఇక్కడ మనము దేవుని సంబంధములు, ఇక్కడ వాక్యం ఏం చేస్తుందంటే మన దేవుని సంబంధములు కాదా, సంబంధములాగా ఉండాలి. భ్రమపడే ఆత్మ దురాత్మలు కాదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నాకు దేవుని సంబంధాలు ఉన్నారు కదా, ఈ లోకములో వారి మాట వినును. ఏంటండి? లోకముల మాట. భ్రమపడే ఆత్మ ఏం చేస్తుందండి? లోకుల మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వినేసి ఏం చేస్తారు? అది భ్రమపడే ఆత్మ మీలో వచ్చేస్తుంది. అదే ఇక్కడ ఏముందంటే, క్రీస్తుని సంబంధములే కాదా, దేవుడి బిడ్డలే కాదా, మీరు నా మాట వినండి అన్నది. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాను ఆయన అంటే, ఇక్కడ మా లోకములు వారి మాట వినరు, మనము దేవుని మాట సంబంధములు కాదా అంటే దేవుడి మాట వినాలి. దేవుడి మాట వింటే అప్పుడు ప్రజలు ఏం చేస్తారండి? చక్కని మాటలు వింటారు, చక్కని ప్రవర్తన వింటారు. ఓహో, దేవుడు మాతోనే మాట్లాడుతున్నా కాదా అని. ఇక్కడ ఏముందండి? దేవుని సంబంధి కానివారు కాదు, మాట మన మాట వినును అందువలన. ఇక్కడ ఏందండి? మన మాట అందువలన మన సత్య స్వరూపమైన ఆత్మ ఎట్టుదో, భ్రమపరి ఆత్మ ఎట్టుదో తెలుసుకోండి. దేవుని ఆత్మ, సత్యస్వరూప ఆత్మ, శక్తి ఆత్మ ఎట్టుదో తెలుసుకోండి. భ్రమపడే ఆత్మ తెలిసి మీకేంటి? ప్రోక్షించుకుంటుంది. ఇలా చెయ్యండి, అలా చెయ్యండి, ఇలా వెరగండి, ఇలా నడవండి. అది సూక్తు ప్రకారం కాదు. కానీ మీలో ఉందంటే, మీరు దేవుడి బిడ్డలు కాదా, దేవుని సంబంధమనే బిడ్డలు మనమందరు కాదా, ఇదిగో ఇలా నడవండి, ఇలా చదవండి, ప్రభుక్రీస్తు నామములో నమ్ముకుని వారనట్లుగా నమ్ముకుని విజ్ఞాపతోను మనం సహవాసం చేయాలంట. ఎలాగండి? సహవాసం నడిపించి అరుదైన దేవుని సంబంధములక
కాపాడుకున్నట్లుగా ఉండాలట. మన దేవుడి సంబంధాలు ఏం చేస్తామండి? తన కాపాడుకుంటాం, ఎదుటి వాళ్ళని కాపాడినట్లుగా ఉంటాం. అదే మనం మరి భ్రమపడే ఆత్మ ఏం చేస్తుందండి? ప్రోత్సహించుకుంటాం, ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటా కాదు అండి, మన పేరు ప్రతిష్టలు కాదు, దానికంటే క్రీస్తుని సంపాదించాలి, దానికంటే క్రీస్తుని ప్రేమించాలి, దానికంటే క్రీస్తుని సంబంధములు కాదా? మీరు ఆయన నిమిత్తముగా మనం ఉన్నాం కాదా? ఆత్మ అంట మనం అనుగ్రహించి మూలుగుస్తుందంట. ఏ మూలుగుస్తుంటది? దురాత్మలు సంబంధం మూలుగుస్తు కాదు, దేవుని మూలుగులు ఆత్మ సంబంధము. మన హృదయములు తెలుసుకున్నట్లుగా దేవుని వాక్యముగా దేవుడి పిల్లములుగా మూలముగా ఉన్నాం కాదా? ఇదిగో ఇలా అన్నానండి, మన దేవుడి కోసం తెలుసుకోండి. మీరు మూలుగుతున్నారు, ఈ మూలుగులు వద్దు, దేవుని మూలముగా నడవండి, ఆయన ఆత్మతో సంబంధములుగా నడవండి, తెలుసుకోవాలి. అలా తెలుసుకోండి. ఇక్కడ మాట చూడండి, 7వ వచనం, ప్రియురాల మనం ఒకరితో ఒకరు ప్రేమించటం. చక్కని మాట అండి. ప్రియమైన బిడ్డలారా, ఒకరితో ఒకరు ప్రేమించటం. ప్రేమ దేవుని మూలముగా కలుసుకుంటారంట. ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని మూలం కలుసుకోలేదు, భ్రమపడే ఆత్మతో వాళ్ళకాల ప్రోక్షించుకుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం ప్రోక్షించుకుంటా కాదండి, దేవుని ప్రేమించినట్లుగా మూలముగా, దేవునికి ఇక్కడ ఆత్మ సంబంధములుగా. చిన్నపిల్లలారా, దేవుని మాటలు వింటున్నారా? భ్రమపడుస్తున్నారా? ఇదిగో ఈ సత్యం నీకే. లోకములోను సంబంధములైన మాటలాడటం కాదు, మన దేవుడి మాటలాంటి సంబంధములుగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ఈ విషయం మనం అందరూ తెలుసుకొని ప్రభు పేరట మీ అందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు ప్రభా. నాయన అయా నాయన దురాత్మ సంబంధం కాదు ప్రభా, నాయన దేవుని మూలముగా మీలో ఉంటున్నాం. మాకు అనుగ్రహించి అయా మీలో కొనసాగించడానికి అనేక బిడ్డల కొరకు రక్షణ తెచ్చండి. ఎవరు మూలుగుస్తున్నారో, ఎవరు ప్రభా ఆత్మలు కుంగుపట్టినారో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు, అలాగే నిమిత్తం కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రభా ప్రతి విధములైన ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రతి జవాబు సమాధానమైన అయా ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ కనికిరి సమాధానించేట్లుగా ధరింపచేసి అయా నేను ఈ చిన్న ప్రార్థన ఆలకించి నీకు సాక్ష్యం నిలబెట్టుకుని ప్రభా అనేక ప్రభా దేశ విదేశాలు ప్రతి సహోదరులందరూ దీవించి ఆత్మతో సత్యముతో బలపరిచి దీవించి నాయన అలాగే నిరక్షణతో ప్రభా అయా నాయన నీలో సహవాసం చేసినట్లుగా ధరింపజేసి వాళ్ళ రాకబాకంద ఎంత ప్రేమించి నీ సహవాసం నడిపింపచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి మా ఛానల్ చూసిన అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు పక్షముగా మీకు దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా మనసారా కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.